సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత భారత హోంమంత్రిత్వ శాఖకి పేరు తెచ్చినోడు అమిత్ షా. ఒక్కొక్క సమస్య నక్సలిజం అంతం, ఉగ్రవాదానికి వణుకు, పాకిస్తాన్‌తో పాటుగా ఇతర దేశాల వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణాలు, ఇట్లా స్టెప్ బై స్టెప్ హోంమంత్రిత్వ శాఖ అద్భుతమైంది. ఆపరేషన్ సింధూర, సర్జికల్ స్ట్రైక్స్ 1 నాట్ 2 అన్నిట్లలో అమిత్ షా హస్తం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బెంగాల్ ఆపరేషన్ సక్సెస్ అక్కడ ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నాం. ఓవరాల్‌గా అమిత్ షా ఇప్పుడు గుజరాత్‌కి వెళ్తున్నది చూస్తున్నాం. సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలోనే అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేయమన్నటువంటిది బెంగాల్లో ఆదేశించాడు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఆదేశించాడు. మొత్తం చెప్తున్నాడు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చాడు. అక్రమ నిధుల సంబంధాల మీద వ్యాపార సంస్థల మీద నిఘా పెట్టమన్నాడు. మ్యూల్ ఖాతాలు, షెల్ కంపెనీల జాడలను కనుక్కోమన్నాడు. సరిహద్దు జిల్లాల్లో నకిలీ ఆధార్ రాకెట్లను బట్టబయలు చేయమని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చాడు. ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో. అలాగే స్మగ్లింగ్ కారిడార్లు, నేర నెట్వర్క్ని గుర్తించమని చెప్పాడు. సరిహద్దు ముఠాలతో సంబంధం ఉన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు. భారత్ మునిపెన్నడూ లేనటువంటి విధంగా సరిహద్దు భద్రత మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. చొరబాటుదారులకి, స్మగ్లర్లకి వ్యతిరేకంగా కథ నడుపుతోంది.